నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్5 న్యూస్ ఛానల్. నల్లగొండ జిల్లా 32వ డివిజన్ కార్పొరేటర్ గా బీజేపీ తరఫున కూడా నీరజ గారు కూడా పోటీ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం కార్పొరేటర్ గా పోటీ చేస్తున్నటువంటి నీరజ గారు మనతో పాటు ఉంది. వారిని అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా ఈ డివిజన్ లో ఎటువంటి సమస్యలు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి మేడం. ప్రతిరోజు ఇంటింటికి వెళ్లి ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. ఎలా ఉంది ప్రజల నుంచి స్పందన? ముందుగా 32వ వార్డు ఓటర్ మహాశయులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ నేను గత ఒక వారం రోజుగా ప్రచారం నిర్వహిస్తున్నాను. నాకంటే ప్రజల్లో చాలా, ఎందుకంటే ఇక్కడ ఓపెన్ డ్రైనేజీలు అయితే ఏంటి, కొంచెం పారిశుద్ధ్య లోపం కూడా చాలా కనపడింది. మరి ఇక్కడ ఎక్స్ మున్సిపల్ చైర్మన్ గారి వార్డే ఇది. మరి కొద్దిగా నాకు కూడా ప్రాబ్లమ్స్ చాలానే కనబడ్డాయి. మరి వారి వార్డు మరి చూసుకోలేదేమో అనుకుంటున్నాను నేను. మరి ప్రజల నుంచి స్పందన అంటే బీజేపీ చాలా బాగుంది. ఈ వార్డులో బీజేపీ ఉంది. బీజేపీ నేను వెళ్ళగానే కూడా నరేంద్ర మోడీ పథకాలు మేము చెప్తుంటే మాకు ఆల్రెడీ నరేంద్ర మోడీ గారి గురించి బాగా తెలుసండి అని అట్లా అందరు చెప్తున్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. మరి అంటే ప్రధానంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఈ వార్డులో? అదే నాన్న, ఓపెన్ డ్రైనేజీ సిస్టమ్ మాత్రం అంతటా కనబడుతుంది. ఫస్ట్ అది, ఎందుకంటే ఓపెన్ డ్రైనేజీ వల్ల మనకి రోగాలకు కూడా వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి నేను ఫస్ట్ వస్తే మాత్రం ఈ డ్రైనేజీ సిస్టమ్ మీద నేను రోడ్లు కూడా అట్లాగే ఉన్నాయి. రోడ్లు అంటే జంక్షన్ అనేది ఎటు నుంచి ఎటు పోతున్నాం అనేది రోడ్ ఇండికేటర్స్ కూడా సరిగ్గా లేవు. అంటే ఏ రోడ్ నెంబర్స్ కూడా సరిగ్గా కనబడలేదు నాకు. ఎందుకంటే మనం ఈ వార్డు మొత్తం నేను గత వారం రోజులుగా తిరుగుతున్నా కాబట్టి. నిన్న మీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా రావడం జరిగింది. ఏమన్నా వచ్చిన తర్వాత ఏమన్నా ప్రజలలో ఇంకేమన్నా వచ్చిందా? వచ్చింది మార్పు చాలా వచ్చింది. ఎందుకంటే బీజేపీకి జనాదరణ బాగా పెరిగింది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చేస్తున్న పథకాలు కూడా, ఎందుకంటే నేను ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చేస్తున్న పథకాలను కూడా వాళ్ళకి తీసుకెళ్లి నేను వారితో పంచుకోవడం జరుగుతుంది. వాళ్ళందరికీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు గ్యాస్ కనెక్షన్స్ అయితే వార్డు అభివృద్ధికి కూడా మనకు కేంద్ర నిధులు చాలా వస్తున్నాయి మనకి. కానీ ఆ నిధులు ఎట్లా వినియోగిస్తున్నారు అనేది మనకు తెలియడం లేదు. మరి ఏం చెప్తారు మేడం ఫైనల్ గా మీ వార్డు ఉన్నటువంటి ఓటర్లకు ఏమని విజ్ఞప్తి చేస్తారు? నేనేం లేదు, నాకు ఒక్కసారి నన్ను ఆశీర్వదించి ఆదరించి నాకు ఓటేస్తే మీ వార్డు అభివృద్ధికి నేను కృషి చేస్తానని మాటిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన కార్పొరేషన్ కు వచ్చే నిధులు కేంద్రం నుంచి కూడా వస్తాయి కాబట్టి నేను తప్పకుండా నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి, అంటే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి మన వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని నేను మీ అందరికీ మాటిస్తున్నాను. అంటే కార్పొరేషన్ కూడా కేంద్రం నుంచి కూడా ఎక్కువ నిధులు వచ్చే అవకాశం ఉంది. కార్పొరేషన్ కూడా వాటిని కూడా మంచిగా వినియోగించి కూడా సమస్య లేకుండా చేస్తారు. తప్పకుండా చేస్తాను నేను. అందుకే అంటున్నాను కదా, ఇప్పుడు గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇంతసేపు వార్డులను పట్టించుకోలేదు. మెయిన్ హైదరాబాద్ రోడ్డు అయితే మెయిన్ రోడ్లు మనకు క్లియర్ చేశారు. కానీ ఇప్పుడు మనకి వార్డు లోపల సమస్యలను మనకి ఏ మాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చిన కాలేదు, వార్డు లోపల సమస్యలు ఎవరు పరిష్కరించలేదు. ఎంతసేపు ముఖ్యమైన మెయిన్ రోడ్లన్నీ చూస్తున్నారు, వార్డు సమస్యలు పరిష్కరించలేదు. ఇప్పుడు ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా 2 సంవత్సరాలు కావస్తుంది. వాళ్ళ పాలనలో కూడా నాకు ఏమి బాగోగులు ఏమి కనబడలేదు. డెవలప్మెంట్స్ అయితే ఏం కనబడలేదు. 2 ఏళ్ల పాలన కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది? ఏమన్నా డెవలప్మెంట్ జరిగిందా లేదా? ఏముంది, ఏం లేదు. మహిళలకి బంగారం అన్నారు. ఏంది మన ఫ్రీ బస్ పథకం ఒకటి అమలు చేసి ఒకళ్ళకొళ్ళు మహిళల జుట్టు పట్టి కొట్టుకోవడం తప్ప ఏం లేదు. మా కాంగ్రెస్ పాలనలో ఎన్నో పథకాలు చెప్పిండు. అందరికి ఆశ పెట్టి ఏమంటారు కదా, అరచేతిలో పోసి మోచేతితో నాకు ఇచ్చినట్టు వ్యవహారం అయిపోయింది ఇప్పుడు వాళ్ళ. ఇది ఇంటింటికి వెళ్ళి చెప్తున్నాం. మరి తులం బంగారం అయితే 2500 మహిళ డబ్బులు ఇస్తున్నారు, అవి అమలు కాలేదు. వాటి గురించి చెప్తారు, ఏమంటారు మహిళలు? అంటే కాంగ్రెస్ పాలన ఇట్లా చూస్తూనే ఉన్నారు. వాళ్ళే చెప్తున్నారు, మనం చెప్పకముందు వాళ్ళే చెప్తున్నారు కాంగ్రెస్ పాలన ఈ రీతిగా ఉంది, మేము కూడా మార్పు కోరుకుంటున్నామని వారు చాలా సంతోషంగా చెప్పుకుంటున్నారు. మీ తప్పకుండా మీ బీజేపీకి ఓటేస్తాము, మిమ్మల్ని గెలిపిస్తాము, మాకు కూడా మార్పు కావాలని చెప్తున్నారు వాళ్ళు.